వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాడిశెట్టి బ్రదర్స్. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారు. తాడిశెట్టి సోదరులు మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ డిప్యూటీ మేయర్ మురళీమోహన్ 2019 ఎన్నికల సమయంలో పార్టీ కోసం ఎంతో కష్టపడినా ఉపయోగం లేదని తెలిపారు. ఈ నెల 19వ తేదీన తమ అనుచరులతో సమావేశమయ్యి కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీలో ఉండి మమ్మల్ని నమ్ముకున్న వారికి తగిన న్యాయం చేయలేకపోతున్నామంటున్న గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. తాడిశెట్టి సోదరులంటే గుంటూరులో ఒక గుర్తింపు ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం మాకు కల్పించట్లేదంటూ కూడా తాడిశెట్టి బ్రదర్స్ ఆత్మీయ సమావేశం కూడా సోమవారం పెడతాం జరుగుతుంది. ఈ సమావేశంలో దిశానిర్దేశం కూడా ప్రకటిస్తామంటూ కూడా తాడిశెట్టి బ్రదర్స్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు సరైన స్థానం ఇవ్వలేదంటున్నారు, ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకి సరైన గుర్తింపు ఇవ్వలేదంటే ఒక ఉదాహరణ నేనే. మిగతా పార్టీకి పనిచేశారా చేయని ఒక వ్యక్తులకి, అసలు పార్టీలోని లేని వ్యక్తులు కూడా ఎన్నో పదవులు ఇవ్వటం జరిగింది. లేదా ఒకే వ్యక్తికి 4-3 పదవులు కూడా ఇచ్చడం మనం కళ్ళారా చూసాం. కానీ 18లో చేరిన తర్వాత నాకు ఇచ్చిన బాధ్యతలు లేదా ఇవ్వని బాధ్యతలు కూడా నా భుజాన వేసుకొని గుంటూరు పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు ప్లస్ అంబట్రాంబాబు గారి నియోజకవర్గ సత్తెనపల్లిలో విశేష కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి నా వంతు కృషి గణనీయంగా చేసిన పరిస్థితి. నాతో పాటుగా ఎంతోమంది నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి తీసుకొచ్చి నా బంధువులను కూడా తెలుగుదేశం పార్టీతో అటాచ్గా వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళని కూడా మళ్ళీ వైసీపీలోకి మార్చి అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ గెలుపు కోసం నేను ప్రయత్నం చేసి కృషి చేసి గెలిపించడం జరిగింది. తర్వాత తద్వారా నాకు కూడా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం గారు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచిత స్థానం కల్పిస్తానని చెబుతూ వస్తున్నారు. నేను ఆయన నమ్ముకొని చివరి క్షణం వరకు కూడా ఆయన ఏదో ఒకటి చేస్తారని ఆశతో 5 సంవత్సరాలు సహనంగా ఎదురు చూడటం జరిగింది. ఈ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నో అవమానాలకి గురి చేయడానికి ప్రయత్నం చేసినా ఎంతో దాని సహనంతో భరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ పార్టీలో కొనసాగుతూ ఇప్పుడు చివరి దాకా వచ్చాను. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్న అన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేసేసారు. అందరికీ ఎవరికి ఆయన నచ్చిన వాళ్ళకి ఆయన టికెట్లు ఇవ్వటం కానీ నామినేట్ పోస్టులు కానీ పార్టీ పదవులుగా ఇచ్చారు. నాకు మాత్రం నా అనుచరులకు మాత్రం ఒక్క పదవి కూడా ఇవ్వకుండా మమ్మల్ని దూరంగా పెట్టడం జరిగింది. అది ఏ కారణం చేత దూరంగా పెట్టినా ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొన్నాము. దాన్ని మరి ఆత్మీయులంతా కూడా మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు మాకేం చెప్పినా పర్లేదు, మీకన్నా ఏమైనా చేస్తే మీరు అండగా ఉంటే మా కుటుంబాలు మేము ధైర్యంగా బతికే పరిస్థితి ఉంటే ఈ రోజున ఈ పార్టీలో మాకు లేదు మీకు లేదు ఇటువంటి పదవి కానీ కనీసం పార్టీలో ఒక పొజిషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం చాలా దురదృష్టకరమైన విషయాన్ని మా వాళ్ళు ప్రస్తావించడం పదే అడగటంతో ఇప్పుడు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి మేము సోమవారం జరిగే ఆత్మీయ సదస్సులో ఆత్మీయులు అందరి మా బంధువులు, స్నేహితులు, వెల్విషర్స్, అభిమానులు, కార్యకర్తలు అందరి యొక్క అభిప్రాయాన్ని సేకరించి వారి నిర్ణయంతోనే మేము రాజకీయంగా ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సోమవారం మా యొక్క దిశ ఎటు వెళ్తాం ఏం చేస్తాం అనేది మేము వాళ్ళతో సదస్సులో ప్రకటించబోతున్నామని మేము తెలియజేస్తున్నాం. గుంటూరు నగరంలో మీ అనుచరులు చాలామంది ఉన్నారు, కార్పొరేటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీరు వీళ్ళందరితో పాటు మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏ పార్టీ అన్నా మీకు ఆఫర్ ఇచ్చిందా ఏదో సీట్ ఇస్తామని? ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు ఆఫర్ ఇవ్వటం సంప్రదించడం సహజం. ఎప్పుడైతే మేము అసంతృప్తిగా ఉన్నామని తెలిసిందో వాళ్ళు మమ్మల్ని ఏమిటి మీరు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, మీకు ఏంటి మీ కోరికలు అంటే అడుగుతాం సహజం. మేము నేరుగా ఎవరితో మాట్లాడకపోయినా మా వెల్విషర్స్ కొంతమంది ఇతర పార్టీలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు మా వెల్విషర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. నేను ఖండించను కానీ నిర్ణయం వాళ్ళు కానీ మేము కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవాలంటే నా జనంలో వచ్చిన మాటనే నాకు వేదంగా తీసుకుంటాం. కానీ నా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి నేనేదో అధికారంలో చలాయించాలనో లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామి కాదు. నా వాళ్ళకి అండగా ఉండాలంటే ఏ పార్టీలో ఉంటే నేను నా వాళ్ళకి
ధైర్యంగా వాళ్ళకి కుటుంబాలకి నేను అండగా ఉండగలను తెలుసుకొని ఆ నిర్ణయం తీసుకుంటానని తప్పితే అది అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నన్ను సున్నాగా చూపించారు. ఆ సున్నా కాదు, నేను 100కి 100 నిరూపించుకునే అవకాశం నాకు కావాలి కదా. ఏ ఏ ఏ రాజకీయ పార్టీలు చేరి ఏ రాజకీయంగా మా నాయకుల్ని ఎమ్మెల్యేని నేను గెలవడానికి కృషి చేశానో వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పుడు పార్టీ మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండే పరిస్థితిలో 4 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పరిస్థితి, నేను కనుక పార్టీ మారితే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. గెలుపు కాదు కదా, మెజార్టీ కూడా చాలా దూరమైనటువంటి మెజార్టీతో ఓడిపోయే పరిస్థితి ఈరోజు ఆ పార్టీ అభ్యర్థులకు ఉంది. నాకు వాళ్ళెవరు శత్రువుగా నేను భావించట్లే, కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉన్నందుకు గాను వాళ్ళకి జరిగే ఇబ్బందులు జరుగుతాయి. నా బలం ఏంటో, నా సత్తా ఏంటో తాడిశెట్టి సోదరుల అభిమానులు, వెల్విషర్స్, బంధువుల యొక్క శక్తి సామర్థ్యాలు చూపించడానికి అవకాశం ఇస్తే తప్పనిసరిగా చూపిస్తాను. దాంతో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎటువంటి మనిషిని వాళ్ళు దూరం చేసుకున్నామని. ఇప్పుడు పార్టీలో పదవులు పొంది ఉన్నారు కదండి, ఇప్పుడు వాళ్ళని నమ్ముకుంటే చక్కగా వాళ్ళతో పని చేయించుకోమనండి. ఎమ్మెల్సీలు ఇచ్చారు, విప్పులు ఇచ్చారు, ఇంకా వేరే వేరే పదవులు ఇచ్చారు. వాళ్ళు అటు పక్కన ఉండండి. నేను కనుక మా అభిమానులు కనుక మా మనుషులు పార్టీ మారాల్సిన అవసరం ఉంది, అది అనివార్యం అని నిర్ణయించిన తర్వాత ఇటు నేను వేరే పార్టీలోకి మారితే ఉండే పరిస్థితిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చూద్దాం. వాళ్ళు పదవులు ఇచ్చిన వాళ్ళు గెలిపించగలిగితే శభాష్, ఏ పదవి లేకుండా నేను ఓడించగలిగితే నన్ను శభాష్ అని జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి. దానికి తప్పదు. ఎందుకంటే పార్టీ మారటానికి కారణం మీరు నన్ను అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేయడం వల్ల వెళ్తున్నారు తప్పితే నాకు వేరే కొడుకుతో వెళ్ళట్లేదు కూడా. అది జరిగితే మాత్రం దానికి కారణం సీఎం గారే తప్ప వేరెవరు కాదని నేను తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లాలో తాడిచెట్టి బ్రదర్స్ అంటూ చూపిస్తామంటూ కూడా తాడిచెట్టి మురళీమోహన్ చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాడిచెట్టి సరిస్మా ఏంటో కూడా ఖచ్చితంగా తెలుస్తుందని చెప్తూ కూడా తాడిచెట్టి మురళీమోహన్ అంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు, గుంటూరు.